మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆకస్మిక మృతి బీఆర్ఎస్ పార్టీకి తీరని లోటును మిగిల్చింది. పార్టీ ఆవిర్భావం నుంచి తుది శ్వాస వరకు కేసీఆర్కు అత్యంత ఆప్తుడిగా నమ్మకస్తుడిగా మెలిగిన పెద్ది సుదర్శన్ రెడ్డి అంకిత భావం ఎప్పటికీ మరోలేనిది. ఆయనతో అనుబంధం ఉన్న గులాబీ శ్రేణులు, ప్రముఖ నాయకులు నర్సంపేట మండలం నల్లబెల్లిలోని ఆయన స్వగ్రామానికి తరలివచ్చి కడసారి వీడ్కోలు పలుకుతున్నారు. ఈ క్రమంలోనే అంతిమయాత్రలో పాల్గొనేందుకు వచ్చిన మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డితో మా ప్రతినిధి చంద్రశేఖర్ ఫేస్ టు ఫేస్. పెద్ది సుదర్శన్ రెడ్డి అంతిమయాత్ర అయితే కొనసాగుతుంది. నర్సంపేట నుంచి తన సొంత గ్రామమైన నల్లబెల్లి గ్రామాన్ని తీసుకొస్తున్నారు. ఇటు బీఆర్ఎస్ పార్టీ నాయకులంతా కూడా ఇటు తనతో పాటు తన కడసారి యాత్రలో పాల్గొని తనకు అంతిమంగా వీడ్కోలు పలికేందుకు తన అంతిమయాత్రలో పాల్గొనడానికి వస్తున్నారు. ఇటు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకురాలు పద్మా దేవేందర్ రెడ్డి గారు కూడా ఇటు పెద్ది సుదర్శన్ రెడ్డి అంతిమయాత్రలో పాల్గొని తనకు చివరిసారిగా వీడ్కోలు పలికేందుకు ఇటు నల్లబెల్లి గ్రామంకి వస్తున్న పరిస్థితి. ప్రస్తుతం మనతో పద్మా దేవేందర్ రెడ్డి గారు ఉన్నారు. మేడం చెప్పండి, ఉద్యమ నేత, ఇటు తెలంగాణలోనే ఒక ఎంతోమంది అభిమానులు సంపాదించుకున్న ఉద్యమ నేత ఈరోజు మృతి చెందాడు. ఇది బీఆర్ఎస్ పార్టీకి తీరని లోటు. అన్నట్టుగా బీఆర్ఎస్ పార్టీకి తీరని లోటు 2001 నుండి కూడా, అంటే ఉద్యమం ఎప్పుడైతే కేసీఆర్ సాబ్ తెలంగాణ గులాబీ జెండా చేతబట్టిండో అప్పటి నుండి కూడా కేసీఆర్ అడుగు జాడలో నడిచి వారి ఆశయాలకు అనుగుణంగా ఉద్యమ స్ఫూర్తితో ముందుకెళ్ళిండ్రు. తెలంగాణ రాష్ట్రం రావాలని ఒకే ఒక లక్ష్యంతో మరి ఇక్కడ నర్సంపేట వరంగల్ జిల్లాకు సంబంధించి జిల్లా ప్రెసిడెంట్గా చేయడం జరిగింది గతంలో. అదే కాకుండా నర్సంపేట ప్రజలకు కూడా అందుబాటులో ఉండి ఉద్యమ స్ఫూర్తిని రగిలించింది. ఇక్కడ ఎలక్షన్స్ అయినా ఉద్యమ స్ఫూర్తి ఎక్కడ అవసరం ఉన్నా ఒక ఇన్స్పిరేషన్ లాగా పనిచేసి కేసీఆర్ గారు సార్ అడుగుజాడలో వారి ఆశయాలకు అనుగుణంగా వాళ్ళ కనసాయిగల్లో పనిచేసిన వ్యక్తి పెద్ది సుదర్శన్ రెడ్డి గారు. వారు లేని లోటు, చాలా తీరని లోటు, చాలా మాకు కూడా బాధాకరం. మేము అందరం కూడా సహచర ఉద్యమకారుడు, అందరం కూడా కలిసి పనిచేసినాం. ఎక్కడ పని ఉన్నా, ఎక్కడ ఎలక్షన్ జరుగుతున్నా, ఎక్కడ ఉద్యమాన్ని చూపెట్టాలని చెప్పేసి కంకణబద్దులై పనిచేసిన వాళ్ళం మేము. 14 సంవత్సరాలు తెలంగాణ ఉద్యమంలో, తర్వాత కూడా తెలంగాణ రాష్ట్రం వచ్చినాక మరి నర్సంపేట ప్రజల ఆకాంక్షల మేరకు పనిచేసిన వ్యక్తి పెద్ది సుదర్శన్ రెడ్డి గారు. ఆయన ఇవాళ చాలా బాధాకరం. ఇక్కడ అభిమానం చూస్తే కళ్ళలో నీళ్ళు తిరుగుతున్నాయి. ఇంతమంది అభిమానులను చూరగొన్న వ్యక్తి, వాళ్ళ కుటుంబ సభ్యులకు నేను ప్రగాఢ సానుభూతి తెలియజేస్తా ఉన్నాను. అంటే మేడం, మనం చూడొచ్చు, ఒక నేతని తన చివరిసారి చూడడం కోసం వేలాది మంది అభిమానులు రోడ్డుపైకి రావటం, గంటల తరబడి ఉంటున్నారు, కన్నీరు మున్నీరు అవుతున్న పరిస్థితి. ఇవన్నీ చూస్తే ఒక నాయకుడు ఎంతమంది గుండెల్లో స్థానం సంపాదించుకున్నాడో అని మీకు కూడా అనిపిస్తూ ఉంటుంది. ఎలా అనిపిస్తుంది ఈ యొక్క స్పందన? చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇది ఒక ప్రజానాయకునిగా ఉండడం అనేది చాలా గొప్ప విషయం. చాలామంది గెలుస్తుంటారు, ఓడిపోతుంటారు, వస్తుంటారు, పోతుంటారు నాయకులు. కానీ ప్రజల గుండెల్లో చిరకాలంగా ఉండి, ప్రజల గుండెలో ఉండి ఈరోజు ఇంత అభిమానం చూరగొని ఒక నాయకుడిని కోల్పోతే ఇంత అభిమానం కనబడుతుంది అనే విధంగా నేను ఎక్కడికి వెళ్ళంటే ఆల్మోస్ట్ వరంగల్కి వెళ్ళి ఫాలో అవుతూ ఉన్నాను. వరంగల్ నుండి ఇక్కడి వరకు కూడా జనసందోహమే కనబడుతూ ఉంది. అందరి కళ్ళల్లో పెద్దన్నను చూడాలి చివరిసారిగా అని ఒకటి, పెద్దన్న అమర్ రహే అనాలని ఒకటి, ఆ గొంతుకలను మళ్ళీ చూడాలని చెప్పేసి అందరు కూడా ఫాలో అవుతూ ఉన్నారు. వేలాదిగా లక్ష జనాలైతే వేలాదిగా తరలి వస్తూ ఉన్నారు. అసలు ఎక్కడ కూడా నేను రావడానికి కూడా ఇక్కడికి చేరడానికి కూడా చాలా సమయం పట్టింది. అంత అభిమానాన్ని చూరగొన్న వ్యక్తి పెద్ది సుదర్శన్ అన్న. ఆయన లోటు కార్యకర్తలకు లోటే, ఇక్కడ నర్సంపేట ప్రజలకు లోటు, మా బీఆర్ఎస్ పార్టీ కూడా తీరని లోటు. వాళ్ళందరికీ కూడా నేను కార్యకర్తలందరూ కూడా ధైర్యంగా ఉండాలి, మనోధైర్యాన్ని కోల్పోవద్దు. తప్పకుండా రాబోయే కాలంలో గౌరవ కేసీఆర్ గారు ఇక్కడ కార్యకర్తలకు కానీ ఇక్కడ పార్టీకి కానీ అండదండలు ఇస్తారని చెప్పేసి తెలియజేస్తాం. సార్ మీరు చెప్పండి సార్, మీరు ఇద్దరు కలిసి ఈ యొక్క ఉద్యమం ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎన్నో కార్యక్రమాలు చేశారు, పార్టీని బలోపేతం చేయడానికి కూడా ఎన్నో చేశారు, అభివృద్ధి కార్యక్రమాలు కూడా మీరు అధికారంలో ఉన్నప్పుడు చేయడం జరిగింది. మీ యొక్క సహనాయకుడిని మీరు కోల్పోయారు, ఎలా అనిపిస్తుంది సార్? వాస్తవానికి చెప్పాలంటే సహనాయకత్వం కంటే ఇద్దరం అన్నదమ్ములాగా ఉండేది. తోబుట్టువులు కూడా అట్లుండరు, అంత దగ్గర ప్రేమతోటి ఉండేది. నేను వారి నాయకత్వాన్ని, నేను ఇంతకుముందు కూడా చెప్పాను, వారి నాయకత్వాన్ని ఆ రోజు పార్టీలో చేరడం జరిగింది. చాలా ఒక లీడర్గా ఎదగడానికి చాలా గైడ్ కూడా చేసేది. చాలా స్నేహపూర్వకమైనటువంటి సంబంధాలు. మేము ఇలా బాధపడేది ఏంటంటే ఆయన జీవితకాలం కష్టపడి ప్రజలకు సేవ చేసి ఇంకా అభ్యున్నతి వైపు వెళ్ళే సమయంలో ఆయనకి ఈ విధంగా జరగడం అనేది మేమందరం బాగా దుఃఖిస్తున్నాం. ఆ భగవంతుడిని ఒకటే కోరుకుంటున్నాం, ఆ భగవంతుడు వాళ్ళ కుటుంబానికి అందరం అండగా ఉంటాము. అదేవిధంగా పార్టీ ఉంటుంది, కేసీఆర్ గారు ఉంటారు, కేటీఆర్ గారు ఉంటారు, హరీష్ రావు గారు, సబ్బండ జాతి ఆయనకు అండగా ఉంటాం. ఖచ్చితంగా ఆయన బతుకున్నప్పుడు ఏ విధంగా స్నేహం చేసినామో అదేవిధంగా ఉంటాం. ఇది మొత్తం ఉమ్మడి వరంగల్ జిల్లా నేతలతో పాటు తెలంగాణ నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీ నేతలు మొత్తం నల్లబెల్లికి తరలి వస్తున్నారు. మొత్తం కూడా నర్సంపేట నుంచి నల్లబెల్లి వరకు కూడా రహదారులన్నీ కూడా ఆయన అభిమానులతో
ఎదురు చూస్తున్నారు. ఒక పక్క తన మృతిని తట్టుకోలేక అభిమానులంతా కూడా బాధపడుతున్న పరిస్థితి. కెమెరామెన్ బాలుతో చంద్రశేఖర్, రాజ్ న్యూస్, వరంగల్.